श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। यः परमात्मा अस्माकं सकलविध बुद्धिः प्रेरयति, सर्वाणि इन्द्रियाणि प्रवर्तयति, तस्य परमात्मनः श्रेष्ठं तेजः ध्यायन्तः वयं सर्वेपि ఈనాడు జీవన ఆధ్యాత్మిక వాహిని ద్వారా తమసోమా జ్యోతిర్గమయ ఇది సూక్తిమనుసృత్య జీవనవేదం జ్ఞాతుం వయం ఇచ్చామः। భాషాయాः धर्मस्य संबंधः भवति। भाषा एका शक्तिः, धर्मः एकः प्रवृत्तिः। मनुष्याणां भाषा अत्यंत मुख्य। प्रति ప్రాంతంలో ఉండేటువంటి వ్యక్తులకు ఒక సామాన్యమైనటువంటి అందరికీ అర్థమయ్యేటువంటి ఒక భాష ఉంటుంది. మన భారతీయులకు అందరికీ కూడా అతి పురాతన కాలం నుంచి కూడా అందరినీ కలిపేటువంటి భాష ఒక సంస్కృత భాష మాత్రమే. స్వాతంత్ర్యం రావడానికి కూడా కారణం సంస్కృతమే. ఒక స్వాతంత్ర్య ఉద్యమము చేసేటువంటి సంస్థ కూడా ఒక సంస్కృత పాఠశాలలోనే ఒక సంఘంగా ముందు ఏర్పడింది. కాబట్టి సంస్కృతికి సంస్కృతానికి చాలా సంబంధం ఉంది. పూర్వం అహముక్తవాన్ దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపాః పశవో భవంతి సానో మంద్రా ఇషమూర్జం దుహానా ధేనుర్వాక్ అస్మాన్ ఉపసుష్టుత ఏతు. అంటే మనుష్యులను మిగతా పశుపక్షి కృమికీటకాదుల నుంచి వేరు చేసేది భాష మాత్రమే. మనం మాట్లాడగలుగుతాము, అవి కొన్ని పశుపక్షులు కొన్ని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాయి, కానీ అవి పూర్తిగా మాట్లాడలేవు. అవి చేసేవి ధ్వనులవుతాయి, మనము చేసేవి మాటలవుతాయి. మనం మాటలను మాట్లాడాలి, ధ్వనులు రావు మనకు. ధ్వనులు వచ్చేటువంటిది పశుత్వము, మాటలు వచ్చేటువంటిది మనుష్యత్వం. కాబట్టి మాటలలో ఉండేటువంటి విశేషాన్ని మనం గమనించి మన పూర్వులంతా కూడా వేదాన్ని రక్షించారు. వేదమంటే భాషే. వేదయతీతి వేదః. వేదయతి అంటే తెలియజేస్తుంది అని అర్థం. మనకు అందరికీ ఎవరు తెలియజేస్తున్నారు? మాటే తెలియజేస్తుంది. మా అనే శబ్దం ఉంది. మా అనే శబ్దానికి అర్థం ఏమిటి అంటే మాట. మా అంటే ఒక ప్రమాణం అనర్థం, ఒక జ్ఞానం, ప్రామాణికమైన జ్ఞానాన్ని మా అని పిలిచారు. అదేవిధంగా
మా అంటే శబ్దం. కాబట్టి మాట అనే శబ్దానికి మూలం ఎవరు అంటే మాత. మాత. కాబట్టి మనకు శబ్దము ఒక మాట, శబ్దము ఒక మాత, జ్ఞానము ఒక మాత. సంస్కృతి ఇత్యుక్తే జ్ఞానం, శబ్ద ఇత్యుక్తే సంస్కృత భాష. అతః ఏవ శబ్ద సంస్కృతిశ్చ. సంస్కృత భాష సంస్కృతి ఆచార. సంస్కృతి అంటే ఆచరణ. ఆచరణ అనేది మనకు చాలా అవసరం. ఆచరణల యొక్క సమూహమును సంస్కృతి అంటారు. ఆచరణలను తెలియజేసుకోవడానికి ఎందుకు ఆచరణ అవసరం? కాలాన్ని బట్టి ఆచరణ మారకూడదు. పూర్వుల యొక్క ఆచరణమునే మనం ఆచరించాలి. మహాజనో ఏన గతః స పంథాః. ఏది మార్గము? పెద్దవాళ్ళు, జ్ఞానులైన వాళ్ళు ఏ దారిని చూపించారో అదే మార్గం అని మన మార్గాన్నే సంస్కృతి అని పిలుస్తున్నాం. అతః మాతృరక్షణం కర్తవ్యం. తస్య కృతే అహం ఏకం గీతం పూర్వం కృతవాన్. ఒక చిన్న మాట అన్నాను నేను పూర్వం ఒకసారి. భూమిరియం భారతి జన్మదాయిని జనని సంస్కృతిరపి సంస్కృతం చతస్రో హి మాతరః. భూమిరియం భారతి జన్మదాయిని జనని సంస్కృతిరపి సంస్కృతం చతస్రో హి మాతరః. మనకు ఒక తల్లే ఉండదు భారతీయులకు. మనను శారీరకంగా, ఇంద్రియపరంగా, మానసికంగా ఎదిగించిన తల్లి. తల్లితో పాటు తండ్రి కూడా కంటే తప్ప తల్లి కనదు కాబట్టి తల్లిదండ్రులు. కాబట్టి తల్లిదండ్రులను ఇద్దరినీ కూడా గౌరవించాలి. అది జన్మదాయిని జనని అంటే జన్మదాయకః జనకః అపి. తండ్రితో కూడిన తల్లి ఒక తల్లి. భారతి. ఏ దేశములో పుట్టామో ఆ భారతి. జన్మదాయిని జనని. భూమిరియం భారతి. భారతీ భూమి. మన భూమికి పేరు భారత మాత. భారతీ జనని. తర్వాత సంస్కృతిరపి. సంస్కృతి అంటే మన యొక్క ఆచరణ. భారతీయుల యొక్క ఆచరణ మూడవది సంస్కృతి. నాలుగవది ఈ సంస్కృతిని మనకు తెలియజేసేది సంస్కృతం, సంస్కృత భాష. నలుగురు తల్లులు. ఏ దేశంలో ఉండే వాళ్ళకైనా ఆ దేశపు తల్లిదండ్రులు ఉంటారు, ఆ దేశపు వాసన ఉంటుంది, ఆ దేశపు సంస్కృతి ఉంటుంది, ఆ దేశపు మాట కూడా ఉంటుంది. దైవికంగా మనం భారతదేశంలో పుట్టాం కాబట్టి మనందరికీ కూడా జన్మదాయిని జనని. తల్లి అంటే తండ్రి లేకుండా తల్లి ఉండదు కాబట్టి తల్లిదండ్రులను గౌరవించడం అనేది మొదటి సంస్కృతి మనది. జన్మదాయిని భూమిరియం. ఈ దేశంలో పుట్టాం కాబట్టి ఈ భూమిని కూడా గౌరవించవలసిన అవసరం ఉంది. భూమిని గౌరవించడం అంటే అర్థమేమిటి? ఆహారాన్ని ఇస్తుంది భూమి, పరిసరాలను అలవాటు చేయిస్తుంది భూమి, పరిసరాలు ఏమి చేస్తున్నారో దాన్ని కూడా చూపిస్తుంది భూమి. మనకు మిగతా వాళ్లకు ఉండేటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. అతః ప్రథమ సంస్కృతి కారణం మాతా పిత,
భూమేః విశాలత్వం, విశాలతా భావన, హృదయ వైశాల్యం, భారతి భారతదేశः, భారతమాత, భారతమాత భారతదేశः अपि సంస్కృతేః ద్వితీయం కారణం. మన ఆచరణములు, మన ఇంటి ఆచరణలు అన్నింటినీ కలిపేదాన్ని సంస్కృతి అంటారు. మన ఇంటిలో ఉండేటువంటి వాళ్ళు, ఆ ఇంటిలో ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారు, ఇది ముందు తెలియవలసిన అవసరం ఉంది. అమ్మ ఏం చేస్తుంది, నాన్న ఏం చేస్తున్నాడు, ఇది ప్రతి పిల్లవాళ్లకు పిల్లలకు అవసరం. ఈ కాలంలో మనకు తల్లిదండ్రులు ఏమి చేస్తున్నారు అనే వృత్తిని మనం చూపించడం లేదు. పుట్టగానే బయటికి పంపిస్తున్నాము, వాళ్లకు మనకు సంబంధం లేదనుకుంటున్నాం. కాబట్టి మనకు పిల్లలు దూరం అయిపోతున్నారు, ఇంటి సంస్కృతికి దూరం అయిపోతున్నారు. కాబట్టి పుట్టగానే డబ్బు మీద ఆశ కాకుండా, పుట్టగానే వాడు డబ్బు సంపాదించాలనేటువంటి ఆశ కాకుండా ఇంటిలో ఉంటే ధర్మము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టే కొన్నాళ్ళు హాయిగా పిల్లల్ని మనతో పాటు పెంచుకోవాలి. ఎవరో పెంచేవాళ్ళు ఉంటారు, పిల్లలు బరువు అల్లరి చేస్తారు అనేటువంటి భావముతో ఉండడం వల్ల ఇప్పుడు పిల్లలనే కనకూడదన్నంత దూరం అయిపోయాం మనం. సంస్కృతి అనేది మూడవది, మనకు మాతగా భావించాలి. ఇంటిలో ఉండే ఆచారమే సంస్కృతి. ఏమి చేస్తున్నారు తెలియడమే. ఊరిలో ఉండే ఆచారాలు తెలిస్తే ఈ రెండు కలిసి సంస్కృతి అవుతుంది. మన ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఊరిలో వారు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని మనం ప్రతిరోజు చూపించాలి. ఇది కలిసి ఉంటుంది భారతదేశంలో. కాబట్టే సంస్కృతి. ప్రతి వాళ్లకు వాళ్ళ తల్లిదండ్రులు ఇంటిలో ఆచారాన్ని చెప్తారు, ఊళ్ళో ఎవరెవరేం చేస్తున్నారో కూడా చూపిస్తారు. కాబట్టి వాళ్లకు మన ధర్మం ఇది, వాళ్ళ ధర్మం అది అనేది తెలుస్తుంది. కాబట్టి ధర్మముతో కూడిన ఒక వ్యవహారం, ఎవరేమి చెయ్యాలి అని తెలియజేయడం అనేది మూడవ అంశం. ఇక నాలుగవది, ఈ మూడింటిని అనుసంధానము చేసేటువంటిది మాట. అది భగవంతుడిచ్చినటువంటి మాట మనకు. వయం గర్వేణ వదామః అస్మాకం భాషా ఉత్తమ భాష, అస్మాకం భాషా దేవతా భాష, అస్మాకం భాషా సాంస్కృతికీ భాష, అస్మాకం భాషా వైజ్ఞానికీ భాష ఇది అస్మాభిర్జ్ఞాతవ్యం. భాష అంటే భావాన్ని ప్రకటింపజేయడం మాత్రమే కాదు, పూర్వులు ఏమన్నారో ఆ మాటలను రక్షించుకోవడం కూడా అవసరం. కాబట్టే మనకు 3 సాధనలు చెప్పారు: శృతి, స్మృతి, పురాణాన్ని. మనము జీవనంలో సంస్కృతిని నేర్చుకోవడానికి 3 అంశాలు మనం ఆలోచిస్తాం. త్రయః అంశాః సంతి. ఏకః అంశః శృతిః వేదః, ద్వితీయः అంశः స్మృతిః, స్మృతిః నామ ఆచారः, తృతీయः అంశः పురాణం, పురాణం నామ చరిత్రం. భారతదేశం వాళ్లకు చరిత్ర లేదు అని ఒక భ్రమ భావన కలిగి మనకు చరిత్ర లేని వాళ్ళనుగా సృష్టిస్తారు, కొంతమంది చెప్పుతారు. కానీ మనకు పురాణాల అధ్యయనము చాలా అవసరం. కార్తీక మాసాన్ని గురించి అందరూ చెప్పుకుంటారు. కార్తీక మాసం ఎక్కడ చెప్పబడింది? పురాణాల్లో చెప్పబడింది. కాబట్టి మన యొక్క ఆచారాలను, మన యొక్క అనుష్ఠానాలను ఒక పురాణములో చెప్పబడడం జరుగుతుంది. ఎవరెవరు పరిపాలించారు, ఎవరెవరు ఏమి చేశారు అని మన అందరి యొక్క చరిత్రను రక్షించేది పురాణం. పురాణం అంటే మనుష్యుల యొక్క చరిత్రను రక్షించడమే కాదు, సంప్రదాయాన్ని రక్షించడం అనేదే పురాణం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అతః
పురాణానాం సర్వేషామపి అత్యంతం ఆసక్తి, పురాణేషు ఆసక్తి అత్యంతం ఆవశ్యకీ అస్మాకం. కాబట్టి పురాణ రూపమైన భాష, స్మృతి రూపమైన భాష. స్మృతి అంటే మరిచిపోయిన వేద ధర్మాన్ని మళ్ళీ మనం గుర్తు తెచ్చుకొని కాల కారణంగా కానీ దేశ కారణంగా కానీ ఒకప్పుడు విపత్తు వస్తుంది. ఒకే చోట ఎక్కువ వర్షాలు వస్తే పెద్ద ప్రవాహాలు ఏర్పడి ఆ ఊరు కానీ ఆ వీధులు కానీ అన్నీ పోవచ్చు. అలాంటి సందర్భంలో అలాంటి పెద్ద విపత్తు ఏదైతే ఉందో ఆ విపత్తు వచ్చినప్పుడు వాళ్ళ ఆచారాలు వాళ్ళ యొక్క అంతా పోతుంది. కానీ పోగా మిగిలినటువంటి వారు గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఆ గ్రంథాలని మనకు అందిస్తారు. అలా అందించడం వల్ల దానిని మనము స్మృతి అనే పేరుతో పిలిచాం. శృతి అనేది ఒకటి ఉంది. శృతి అంటే ఋషులు చెప్పినటువంటి మాటలు, ఋషులు అనుభవించి విన్న మాటలు, విని చెప్పినటువంటి మాటలు. తపస్సు చేస్తూ ఉన్నప్పుడు, ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు ఏ విషయాలనైతే చెప్పారో వాటినన్నిటినీ కూడా గుర్తు చేసి వాటిని గుర్తు తెచ్చుకోవడం అనేది శృతి, అది వేదం. అలాంటి వేదములో, ధర్మశాస్త్రాలలో, పురాణాలలో ఉండే విషయాల్ని సమగ్రంగా పరిశీలించడం అనేటువంటి ఒక వ్యవస్థ భారతీయ సంస్కృతి. అలాంటి సంస్కృతికి మేము మర్చిపోయాం. అంధకారం నుంచి ముందుకు సాగాలి అనే విషయంలో వేద రూపముగా మనకు జీవనానికి వేదానికి సంబంధం ఉందనే విషయాన్ని తెలియజేసింది. కాబట్టి మనము ఈ మార్గములో పయనిస్తూ జీవన వేదాన్ని గౌరవిస్తూ వేద జీవనాన్ని, వైదిక జీవనాన్ని మనము రక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి. తత్ర అవశ్యం భాషాయాః మార్గదర్శకత్వం భవతి. అతః సంస్కృత భాషాయాః అధ్యయనం సర్వైరపి కర్తవ్యం. సంస్కృత భాషా జ్ఞానం వినా వైదిక జీవనం వయం నైవ జానీమః. ముఖప్రీత్యా అస్మాభిః కిమపి న కర్తవ్యం. సదాచారః ఇతి కృత్వా గృహపరంపరయా, మాతాపితృపరంపరయా, గురుపరంపరయా, అతిథి సకల విశ్వజన పరంపరయా యదస్తి తజ్ఞాతవ్యం. కాబట్టి మనకు 4 సూత్రాలు చెప్పారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఇంటి సంప్రదాయం ఉండాలి. మర్చిపోయిన సంప్రదాయాన్ని గురువులు చెప్పాలి. అన్ని దేశాలలో ఉండేటువంటి సంస్కృతిని, సమాజాన్ని అతిథులు వచ్చి చెప్పాలి. వీళ్ళ నలుగురిని కూడా సంపూర్ణంగా గౌరవించాలి. వాళ్ళ ఆచారాలను, వాళ్ళ సంప్రదాయాల్ని తప్పకుండా గౌరవించాలి. పునర్మిలామః. నమస్కారః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.